కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ దేవుడు ప్రేమించి మనకు ఈ ప్రత్యేకమైన 40 దినాలు ప్రార్థన, మన కుటుంబాలను, మన యొక్క సంఘ పరిచర్యను, అలాగే బిడ్డల జీవితాలలో, నా జీవితాలలో మరలా దేవుడు బలము కలిగి ముందుకు సాగుట కొరకై ఈ 40 దినాలు ప్రార్థన. వాటిలో మనము 12 దినాలు గడిచి ఇది 13వ దినానికి ప్రభువు నడిపించి ఉన్నారు. నిన్నటి దినాన మనము ధ్యానించి ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో నిన్న అంశాన్ని ఒకసారి జ్ఞాపం చేస్తారేమని ఇదిగో ఇక్కడున్న సుజాతమ్మ గారు ఆ పక్క నుండి అడుగుతున్నాను. ఎవరైనా మరి ఆ యొక్క అంశము గుర్తుంటే గుర్తు చేయండి, నేను మర్చిపోయినట్టున్నా. కనుక నిన్నటి దినాన్ని మనము ధ్యానించినది యోనా, అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పోలిక. కాబట్టి యోనానేమో ఒక చిన్న ప్రవక్త, ప్రభు అయిన యేసయ్య ఏమో ఆయన దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన అనుభవాలను మనము ధ్యానించి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటున్నారని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుడు తన కృప చేత 40 దినాలు చక్కగా దేవుని సన్నిధిలో ఒక్కొక్క నూతన బలము కలిగిన వారమై దేవుని సన్నిధిలో ముందుకు మనము సాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి అమ్మ ప్రార్థిస్తూ అంటుంది, ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడే బలపరచాలి. దేవునికి స్తోత్రాలు. ఎన్ని ఇబ్బందులు మనము ఎదురవుతున్నా వాటిని అణపగలిగిన శక్తి ప్రభు దగ్గర ఉంది. ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే ఒట్టిదే. మనుషుల వైపు చూస్తే ముందుకు నడవలేం. మనుషుల వైపు చూస్తే మనము దేవుని యొక్క అదిగో నియమములో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేం. కానీ ప్రభు వైపు చూద్దాం, ప్రభు మనకు సహాయం చేస్తా. ఇది నేను ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున మన అంశం ఏమిటి అంటే సిలువ విలువ. సిలువ మనిషికి, నీకు నాకు, ప్రతి మనుషునికి విలువ తీసుకొచ్చింది. అది దేవునికి స్తోత్రం. సిలువ లేకుండా విలువ లేదు. విలువ కావాలి అంటే అది సిలువలోనే మనకు ఆ విలువ అనేది కనబడుతుంది. అందుకోసమే సిలువ విలువ మనము ఈ దినాన 5 రకాల ఒక మాటలను ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎఫెసీ రాస్తున్న పత్రికలో ఇక్కడ మనం చదువుకున్న 16వ వచనములు అంటాడు, తన సిలువ వలన ఆ ద్వేషము అన్నాడు. మనుషుడు ద్వేషించబడుతుండగా, మనుషుడు పాపం వలన అదిగో ద్వేషించబడుతుండగా, దూరస్తుడవుతుండగా, అనేకమైన పరిస్థితులలో అగాధములోను, పాపములోను, శాపములోను కొట్టుకొని ఉంటున్నప్పుడు అలాగ పడుతున్నటువంటి తరుణములో ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, దాన్ని కంటిన్యూ చేస్తే సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్న మొదటి మాట ఏంటి అంటే శత్రుత్వాన్ని. ఇదిగో మరి మనలో దేవునికి మనకున్నటువంటి ఆ యొక్క అడ్డుగోడ, ఆ శత్రుత్వము, ఆ పాప స్థితిని ఆయన ఏం చేశాడట? వాటన్నిటిని కూడా సంహరించాడు. దేవునికి స్తోత్రం. అడ్డుగోడను తొలగించాడు. అడ్డుగోడ నీకును నాకును అడ్డుగోడ, ఆ యొక్క ఉన్నటువంటి పాపపు గోడను, ఆ పాప స్థితిని అదంతటిని కూడా తొలగించి మనకట ఆయన సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి మనం మొదటిగా మనం చూస్తే సిలువ శత్రుత్వం నిర్మూలన చేశాడు. మనలో ఇక ఆ విధమైనటువంటి ద్వేషము, ఆ విధమైనటువంటి అసూయ, ఆ విధమైనటువంటి కపటము, ఆ విధమైనటువంటి హానికరమైనది, ఆ విధమైనటువంటిది ఎక్కడైతే దేవునికి నీకును నాకును మధ్య గోడ ఏమైతే ఉందో అది నీ కూల్చివేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇప్పుడు అంటున్నాడు, సిలువేం తీసుకొచ్చింది అంటే దేవునితో సమాధానపరిచింది, ఐక్యపరిచింది. ఆయనని నిన్ను ఎదుగో యేసయ్యలో మనకు ఏం కలిగింది అంటే తండ్రికి మనకు సమాధానం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకోసమే మనకు విలువేంటయ్యా అంటే ఇక్కడ అదిగో యేసయ్య దానిని ఆ పాపము దాన్ని తొలగించి యేసయ్య మనల్ని సమాధానపరిచారు. అందుకోసమే రోమాపత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు ఒక మాట. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యము, ఎలాగనగా ఎలాగున్నామంట మన గతములో శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు శిలువ మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా నీ మీద నా మీద ఒక ప్రణాళిక ఉంది. ఏ రక్షణ కార్యమైతే కావాలని కోరుకున్నాడో, ఏ రక్షణ కార్యము నీకు ఇవ్వాలనుకున్నాడో అది యేసయ్య అదిగో ఆయన ద్వారానే మనకి ఇలాగున సిలువలో మనకు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకోసమే ఆ యొక్క శత్రుత్వము, ఆ పాపస్థితి, ఆ పాపది అంత తొలగించా. ఇంకా శత్రుత్వం ఉందా? ఇంకా పగ ఉందా? ఇంకా లోపం ఉందా? ఇంకా బలహీనతలు ఉన్నాయా? ఇంకా అవిధేయతలు ఉన్నాయా? ఇంకా ఏదొక రకమైన కక్షలు ఉన్నాయా? ఏదో ఒక రకమైనటువంటి పోరాటం ఉందా? అది సాతాను వలన నీలో కలుగుతున్న మాటే కానీ అది దేవుని నుండి వచ్చినది కాదది. యేసయ్య మనకిచ్చింది సమాధానము. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకోసం ఇక్కడ అంటున్నా కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనము నుండి 22వ వచనము 2 వచనాలు చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, మరియు గత కాలమందు కనుక అప్పుడేమో శత్రువులుగా ఉన్నామంట, ఇప్పుడేమో దూరస్తులమంట. ప్రభు అంటే దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క సహాయం అంటే దేవుని యొక్క అది ఆదరణ అంటే దూరం అయిపోయి ఉన్నాం మనం. దూరం అయిపోయినటువంటి తన ప్రజలట ఈ సిలువ ద్వారా యేసు క్రీస్తు వారి ద్వారా ఇప్పుడు అంటున్నాడు, ఏమన్నాడట? దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారమై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య రాత వల్ల ఈ సిలువ వలన పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ బిడ్డలముగా ఇదిగో పవిత్రత చేయబడిన వారమై మనలో లోపమైన, మనలో పాపమైన ఈ సిలువ రక్తము మనలను ఎదుగో మనల్ని ఏం చేసింది? కడిగింది. మనలను ఆయన బిడ్డలుగా మనల్ని ఉంచింది. దేవునికి స్తోత్రం. సమాధానపరిచింది. అందుకోసమే సిలువ మనకేం చేసిందంటే మొదటిది విలువేంటో తెలుసా? ఆయనతో మనము సమాధానపరచబడ్డాం. శత్రుత్వము, మనలో ఉన్న లోపాలు, బలహీనతలు, అవిధేయతలు అవన్నీ ప్రభు ఆయన మరణము ద్వారా మనకు ఈ విధమైనటువంటి అదిగో ఆయన మనకు సహాయము చేసిన రీతిని కనబడతా ఉంది. రెండవదిగా మనం చదువుకుంటే రెండవదిగా అంటున్నాడు కదా, ఇదిగో మరి అక్కడ మనం చదువుకున్న మాటలు రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు 2వ వాక్యము సిలువ మనకేం చేసిందో రెండవదిగా, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం.
సిలువ మనలను దేవునితో సమాధానపరిచింది. అప్పుడైతే సమాధానము లేకుండా అశాంతితో ఉన్నాము, అదిగో అవిశ్వాసముతో ఉన్నాము, అపనమ్మకముతో ఉన్నాము, ఇబ్బంది పడతా ఉన్నాము, వేదన పడతా ఉన్నాము, ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. అసమాధానం కలిగిన వారముగా ఉన్నాం. యేసయ్య పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరుల దగ్గర గాబ్రియేలు వచ్చిన వర్తమానం ఏంటి అంటాడయ్యా అంటే మొదటి మాట, ఎదుగో సర్వలో ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానము అంటున్నాడు కదా. ప్రజలందరికీ ఏంటట సమాధానకరమైన వర్తమానం వచ్చేసింది. దేవునికి స్తోత్ర. అదే ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, సమాధానపరిచాడట. సిలువ ఏం చేస్తుందంటే, సిలువ మరణం ఏం చేశారయ్యా అంటే, ఎందుకయ్యా యేసయ్యా ఈ సిలువ ధ్యానములో మనము ధ్యానించుకోవాలయ్యా అంటే సమాధానం దొరికింది. డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, పొలం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా సంపద ఉన్నప్పుడు వచ్చే సమాధానము కాదు. ఇది పరలోక సమాధానము. యేసయ్య సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. అదిగో ఆయన తన బిడ్డలకైన మనకు తన మరణము ద్వారా, ఈ సిలువ మరణము ద్వారా సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్ర. లేకపోతే మనలో అలచడి ఉంది, ఈ పాపం వల్ల అనేకమైన పోరాటం ఉంది, తెలియని ఎటువంటి అదిగో అసమాధానం ఉంది, మనలో బలహీనతలు ఉన్నాయి, మనలో అనేకమైన ఇదిగో పోగొట్టుకోలేటువంటి స్థితి కనబడుతుంది. ఇవన్నిటిని తొలగించి అదిగో సిలువ మరణము ద్వారా సమాధానపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకోసం సిలువ మనకు విలువ. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, ప్రభుని అడుగుతూ ఉన్నా అనుకో, తెలియని శాంతి సమాధానం దొరికిద్ది. రోడ్డు దగ్గరికి ఒక సహోదరి, అదిగో మరి ఆ రోడ్డు దగ్గర నుంచి ఒక ఆమె వస్తుంది. 2 రోజులు వచ్చింది. అయ్యా 10 సంవత్సరములు అయిందయ్యా, వివాహమైన తర్వాత బిడ్డలు లేరయ్యా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టానయ్యా అని ఆ బిడ్డ వచ్చింది. అదిగో నిన్న మొన్న వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి అదిగో తన ఇంటికి ఈరోజు సాయంత్రం వేళ పిలిపించినప్పుడు ఆమె చెప్తున్న మాట, అయ్యా నాకు సమాధానము దొరికిందయ్యా అంది. దేవునికి స్తోత్ర. దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని నమ్ముతున్నానయ్యా, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని నిజంగా ఈ 2 దినాలలోనే నాలో ఒక మార్పునిచ్చాడయ్యా. నా దేవుడు నా కన్నీరు తుడుస్తాడు అనే నమ్మకం నాకు దొరికింది అన్నది. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నిజమే అదిగో బిడ్డల విషయంలో సమాధానం కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, అది చేతి పని విషయంలో కావచ్చు, నువ్వు చేసే ప్రయత్నం కావచ్చు, ఏ విషయంలో నలిగిపోతా ఉన్నావో, ఏ విషయంలో బాధపడిపోతా ఉన్నావో, ఏ విషయంలో కురింగిపోతా ఉన్నావో, ఏ విషయంలో చేయలేని పరిస్థితి అనుకుంటున్నావో, ప్రభువు నీకు అంటే సమాధానం ఇచ్చునుగాక. తన సిలువ రక్తము చేత నిన్ను నన్ను మార్చే దేవుడు మార్పు కలిగిస్తున్నాడు. హృదయ అంతరంగములో అట్టి శాంతి సమాధానము ప్రభువులో నుండి వచ్చునుగాక. ఆయనే సమాధానం. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. ఈ దినాన మన కుటుంబాలు కడతాడు ఆయన, మన బిడ్డలను కడతాడు ఆయన. ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, సమస్యల మధ్యలో అల్లాడిపోతూ ఉండొచ్చు, అయినను దేవుడు తన కాలములో తన కృప చేత బలపరచునుగాక. అదిగో పుట్టినది మొదలుకొని గుడ్డువాడే, పుట్టినది మొదలుకొని భిక్ష మడుకునేవాడే, అదిగో త్రోవ ప్రక్కన కూర్చున్నవాడే, అతడు భిక్షగాడిగా ఉన్నవాడే. అయితే ఒక రోజు యేసయ్య అదిగో ఆ ఎరుకో ప్రాంతం వెళుతున్నాడని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఆ యేసు బాగు చేస్తాడని విన్నాడు. ఆ యేసయ్య కళ్ళు ఇస్తాడని విన్నాడు. ఆ యేసయ్య నన్ను బాగు చేస్తాడని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి ఆ రోజు భిక్ష మడగతల్లా, ఆ వ్యక్తి మనుషుల వైపు చూస్తల్లా, ఆ వ్యక్తి ఆ రోజున ఎవరు నన్ను ఆశ్రయించుటల్లా, ఎవరి మీద ఆధారపడతల్లా, ఆ దారిని వస్తున్నాడు అని విని కాసుకొని ఉన్నాడు. ఏంటో తెలుసా, యేసయ్య నన్ను లేపుతాడు, నా స్థితిని తీసేస్తాడు, ఇదిగో ఆడుకునే స్థితిలో నుండి, ఈ భిక్ష పడుకునే స్థితిలో ఉండి, అంధత్వములో నుండి, ఈ గుడ్డితనములో నుండి బాగు చేస్తాడు అనే నమ్మకం పెట్టుకున్నాడు. అందరూ అనుకుంటున్నారు ఈయన చూస్తాడా, ఇతడు చూస్తేనేమో గుడ్డివాడిగా ఉన్నాడు, ఇతడు అడుక్కునేవాడిగా ఉన్నాడు, ఇతను చూస్తాడా అని అనుకుంటుంటే, అదిగో మార్గంలో వెళ్తుంటే అతడు చేసిన ప్రార్థన అది చిన్న ప్రార్థనే. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఎస్,
ఆ చిన్న ప్రార్థనే, అదిగో ఆ యొక్క వ్యక్తి చేస్తున్న ప్రార్థనే యేసయ్య చెవులు పడి ఆ వ్యక్తిని, అదిగో ఆ వ్యక్తి అంటున్నాడు కదా, అదిగో అక్కడ నిలబడిపోయాడు యేసయ్య. ఆ వ్యక్తిని తన దగ్గరకు రమ్మని పిలిచింది. వెంటనే అంటున్నారు కదా, ఆశ్చర్యపడతా ఉన్నారు అందరూ. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని ఇదిగో తన ఎదుట నిలబెట్టే సమయం దగ్గర వచ్చిందని. ఈ రోజున దేవుని బిడ్డలారా, అదే నీ జీవితంలో కూడా కావచ్చేమో, ఆ సమయం రావచ్చేమో. దేవుడు ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయమున నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఆయన ఎదుట నిలబెట్టి నిన్ను ఆశీర్వదించే రోజు, నిన్ను బలపరిచే రోజు, నిన్ను దీవించే రోజు, నీ పట్ల కార్యములు చేసే రోజు ఒక రోజు ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎదుట అన్నాడు కదా, ఆ వ్యక్తి అన్నాడు కదా, అంటున్నాడు కదా, నీకేం చేయాలనుకుంటున్నావు అంటున్నాడు కదా, అయ్యా నేను చూపు లేకుండా ఉన్నా, నీ గుడ్డివాడిగా ఉన్నానయ్యా, నాకు చూపు కావాలన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా, నీవు నమ్మకము చొప్పున, నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత కలిగిద్దని. కానీ వెంటనే కళ్ళు వచ్చినాయండి. యేసయ్య ఆ రోజున తన జీవితంలో ఎన్నడూ చూడని కార్యము చూచిన, అదిగో ఆ యొక్క గుడ్డివాని జీవితంలో ఇక ఏను తిరగలేదు. దేవునికి స్తోత్రం. యేసయ్యలో ముందుకు సాగాలి, యేసయ్యలో ముందుకు నడవాలి. నిన్ను బలపరుస్తాడు ఆయన, నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన, అండగా ఉండే దేవుడు ఆయన, ఆధారమైన దేవుడు ఆయన. ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్న నీ జీవితంలో సమాధానము దొరికితే, ఏ ప్రార్థనలు చేస్తున్నావో అట్టి సమాధానం ఇస్తాడు. ఎట్టి కన్నీరు కారుస్తున్నావో అట్టి సమాధానం ఇస్తాడు. ఎట్టి రోదన చేస్తున్నావో అట్టి సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో అద్భుతము చేసే రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి వారిని చూచుచున్నట్లుగా నిన్ను నన్ను చూచే దేవుడు, మన కన్నీరును తుడిచే దేవుడు. రెండోది సమాధానపరచడానికి ఉన్నాడు ఆయన సిలువలో మనకు సమాధానం. మూడవదిగా మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందామా? 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సిలువలో యూదులని అన్యజనులని భేదాలు, వాళ్ళు యూదులు, వీళ్ళేమో అనుజనులు, ఇదిగో ఆ సంఘము ఈ సంఘం అని, ఆ ప్రజలు ఈ ప్రజలని, ఆ వాళ్ళు ఈ వాళ్ళని, ఆ జాతి ఈ జాతి అని, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని, ఆ భేదము లేకుండా ఒకటిగా చేయబడింది. ఒకే కుటుంబము కోసమై యేసయ్య చనిపోయాడు. దేవునికి స్తోత్రం. భేదాలు పెట్టుకున్నారా? అది నువ్వు వేసుకున్న భేదమే, అది నువ్వు వేసుకున్న అడ్డుకోడే, అది నువ్వు చూసుకున్నటువంటి అదిగో ఒక గిరే. కానీ ప్రభు అయితే సిలువలో అంటున్నాడు కదా, ఆయన అంట ఉభయులు ఇద్దరిని అంటాడు. ఇద్దరు అంటే అదిగో యూదులు కావచ్చు, అనుజనులు కావచ్చు, అదిగో ఎవరైనా కావచ్చు, వారందరినీ కూడా ఒకటిగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మనమందరం ఒకటే. అందుకోసమే ఐక్యత అన్నాడు. అదిగో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. దేవునికి స్తోత్రం. అది అహరోను తల మీదగా పోయబడిన పరిమళ తైలం అంట. తల మీద పోసారట అంచుల వరకు. మనమైతే అదిగో ఎక్కడైతే అంటిద్దో అక్కడే అంటిద్ది, చేతికో కాలుకో లేకపోతే ఎక్కడో అంటిద్ది. కానీ అహరోను మీద పోసిన తైలం అంట తల మీద నుంచి అంట గెడ్డము దాకాట, అది అంచుల వరకు దిగజారిపోయిందంట పరిమళ తైలం. దేవునికి స్తోత్రం. అంటే సిలువ రక్తము చేత ఏం చేస్తున్నాడట? ఒకే కుటుంబము, అది ప్రభు కుటుంబము, అది ప్రభుకు కలిగిన కుటుంబము. నీ కుటుంబము నా కుటుంబము ప్రభులోనే ఉండాలి, ఆయనలో నడవాలి. ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచన దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే స్థిరపరచువాడు, బలపరుచువాడు ఆయనే. కుటుంబములను ఆయన దాటి వెళ్ళి ఆయన కాదండి, ఆయన ఎదుట ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మన పితరుల జీవితాల్లో అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు మన జీవితాల్లో కూడా నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వదిస్తాడు. నీవు చేసే ప్రతి దానిలో దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆయన ఒక కుటుంబముగా పైకి దిగుతున్నాడు. దేవునికి స్తోత్రం.
అందుకోసం ఇక్కడ అంటున్నాడు కదా, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందామా. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడను లేదు, దాసుడని స్వతంత్రుడను లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ. దేవునికి స్తోత్రా. యేసులో భేదము లేదు. ఎత్తోడా, ఇదిగో పొట్టోడా, బలవంతుడా, బలహీనుడా, నల్లవాడా, ఇదిగో ఎర్రటివాడా అనేది ఈ లోకంలో ఆ విధమైన భేదం. కానీ దేవుని దగ్గర అంట ఏ భేదము లేదు అన్నాడు. అందరినీ చూస్తున్నాడు ఆయన. అదిగో స్త్రీ అని పురుషుడని భేదం లేదట. ఆయన నిన్ను నన్ను ఎవరినైనా కానీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమే కుటుంబమును పైకి తెస్తాడు ఆయన. దేవునికి స్తోత్రా. హల్లెలూయా. వాస్తవానికి మనం చూస్తే అబ్రహాముతో ఉన్నటువంటి లోతు ఉన్నాడు. వాస్తవాన్ని పిలిచిందేమో లోతు, అబ్రహామునే పిలిచాడు. కానీ లోతు కూడా వెళ్ళాడు. లోతు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు విషయాలలో దూరం అవ్వాల్సి వచ్చింది. సమస్య వస్తుంటే దూరం అవుతుంటే, అదిగో నువ్వు ఏ పక్కకి వెళ్తావు, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, నువ్వు తూర్పు వెళ్తే నేను పడమట వెళ్తాను వాళ్ళు మాట్లాడుకున్నారు. లోతు ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు తెలుసా? అసలు సొదొమ గోమర అనేది ఎలాంటిదో తెలుసా? పచ్చనది. అక్కడ నీరు అక్కడ సమృద్ధిగా ఉంటుంది. అది యెహోవా అది యెహోవా దీవించిన చెప్పాలంటే చేనుగా ఉందంట. అది నేను ఉదయకాలం చదువుతుంటే ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగింది. కారణం ఏంటయ్యా అంటే ఆ చేను యెహోవా దీవించిన చేనుగా ఉందంట, పచ్చగా సమృద్ధిగా ఉందంట. దాన్ని ఎన్నుకున్నాడు, వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? సొదొమ గోమరు దేవుని కోపానికి గురైంది. అంటే ఎప్పుడైతే మనము దేవుని ఐక్యతలో, ఆయా దేవుని యొక్క నియమములో ఉండమో అది ఏమైతో ఎవరికి? అది పచ్చదే, అది అభివృద్ధి, అది ఉద్యోగమే, అది వ్యాపారమే, అది చేతి పని, అది ఏదైనా కావచ్చు. కానీ లాస్ అవ్వక తప్పదు అంటాడు అక్కడ. దేవుని మాట మనం వినకపోతే లాస్. సొదొమ గోమరలో అంతున్న దానిని మొత్తం కూడా మార్పు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మార్పు అనేది ఏంటంటే కుటుంబముగా మనం ఉండాలి. కుటుంబము, ఒకే కుటుంబము. దేవునికి స్తోత్ర. ఇది సిలువలో మనకు ఇస్తున్నటువంటి దేవుని యొక్క నియమముగా కనబడతా ఉంది. ఇదిగో మరి ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ అంటున్నాడు మరి ఆఖరిగా చదువుకుందాం. 4వది 5 ఉన్నాయి, 4వది 1 చదువుకుందాం. ఇక్కడ అంటాడు కదా దేవుని యొక్క వాక్యములో, యోహాను సువార్త 3:16 వచనములో మనకు తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సిలువ మరణము ద్వారా రక్షణ మార్గము మనకు వచ్చింది. రక్షణ మార్గం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం. రక్షణ అంటే నిత్య జీవమే. నిత్య మార్గం ఉంది, నిత్య మార్గం ఉంది, నిత్య నరకం ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం మార్గం ఉంది. ఆ మార్గములో అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటే 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం అంటే పరలోకమునకు ప్రవేశించుటకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకు పరలోకము, యేసుక్రీస్తు మరణము ద్వారా నిత్య జీవం అనే మార్గము తెరవబడింది. అందులో మనం వెళ్ళాల్సింది, అందులో మనం నడవాల్సింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు సిలువ అదిగో మన రక్షకుడు తెరిచిన పరలోక ద్వారం. యేసయ్య ద్వారా పరలోకం తెరవబడింది. దేవునికి స్తోత్ర. నీవు నేను పరలోకములో ఉండా, పరలోక రాజ్యములో ఉండా, పరలోక సంబంధం బిడ్డలుగా ఉండా, పరలోక వారసులుగా ఉండా, వాగ్దానము చేసినటువంటి పరలోక రాజ్యములో మనము ప్రవేశించుదుముగాక సిలువ మరణము ద్వారా.
అందుకోసమే ఇక్కడ ఆ మాటలు మనము చదువుకుంటా ఉన్నాం. కనుక సిలువ కేవలం బాధ కాదు, మనం గ్రహించాలి. సిలువ మనకు బాధ కాదు, శ్రమ కాదు, ఇబ్బంది కాదు. సిలువ అనేది మనకు సమాధానం ఇచ్చింది, సిలువ అనేది ఐక్యత ఇచ్చింది. ఇదిగో మనకు సిలువ అనేది విజయం ఇచ్చింది, సిలువ అనేది రక్షణ మనకిచ్చింది దేవుని ప్రేమ చేత. అందుకోసమే మనము సిలువ విలువ, దేవునికి స్తోత్ర. సిలువ మనకు, అందుకోసమే సిలువ అనగానే శ్రమలు, కష్టాలు కాదు, ఇంకా అందులో లాభాలు మనకు విలువేంటి. ఒక్కొక్కటి అక్కడ మనం చదువుకున్నాం. 1 సమాధానము, 2 ఐక్యత, 3 పాపంపై విజయము, 4 రక్షణ. అదిగో మరి దేవుడు ఆ రక్షణ ద్వారా పరలోక రాజ్యం. దేవునికి స్తోత్ర. ఎట్టి అనుభవాలలో ప్రభు నిన్ను నన్ను నడిపించును గాక, మన కుటుంబాలు బలపరచును గాక, ఈ సేవను అభివృద్ధి పరచును గాక, మన సంఘ క్షేమాభివృద్ధిని దేవుడిచ్చును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.